ఇండియా ట్రావెల్ అవార్డ్స్ 2025లో ఉత్తమ రాష్ట్ర పర్యాటక బోర్డు అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ట్రావెల్ అవార్డ్స్ 2025లో మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ఉత్తమ రాష్ట్ర టూరిజం బోర్డు అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు ఇన్క్రెడిబుల్ ఇండియా హృదయంగా మధ్యప్రదేశ్ గుర్తింపును పొందింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం డిఎల్ఆర్ అనే వర్చువల్ ప్రభుత్వ అధికారి అయిన ఏఐ మంత్రిని నియమించుకుంది? అల్బేనియా దేశం. డిఎల్ఆర్ అనే వర్చువల్ ప్రభుత్వ అధికారిని ఏఐ మంత్రిగా నియమించిన మొదటి దేశంగా అల్బేనియా నిలిచింది. డిఎల్ఆర్ పూర్తిగా కృత్రిమ మేధస్సు ద్వారా శక్తిని పొందుతుంది. ఇది కోడ్ మరియు పిక్సెల్తో తయారు చేయబడింది మరియు మానవ మంత్రి కాదు. ప్రభుత్వ సేకరణను పర్యవేక్షించడం మరియు ప్రభుత్వ వ్యయంలో అవినీతిని తగ్గించడం డిఎల్ఆర్కు బాధ్యత. సెప్టెంబర్ 2025లో రక్షణ మంత్రి ప్రారంభించిన పూర్తి మహిళలతో కూడిన త్రివిధ దళాల ప్రదక్షిణ సెయిలింగ్ యాత్ర పేరు ఏమిటి? సముద్ర ప్రదక్షిణ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గేట్వే ఆఫ్ ఇండియా నుండి పూర్తిగా మహిళలతో కూడిన త్రిసేవల నౌకాయానం సముద్ర ప్రదక్షిణను జెండా ఊపి ప్రారంభించారు. 10 మంది మహిళా అధికారులు ఐఏఎస్వి త్రివేణిలో 9 నెలల్లో 6000 నాటికల్ మైళ్ళను ప్రయాణించనున్నారు. పుదుచ్చేరిలో నిర్మించిన 50 అడుగుల పడవైనటువంటి ఐఏఎస్వి త్రివేణి ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడా మరియు దక్షిణాఫ్రికాలోని ఓడరేవుల్లో ఆగుతుంది. సియామ్ భారత్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడే ఉమ్మడి వైమానిక వ్యాయామం. థాయిలాండ్. సియామ్ భారత్ 2025 వార్షిక ఉమ్మడి వ్యాయామం సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు థాయిలాండ్లోని పట్టాయిలో జరిగింది. ఈ వ్యాయామంలో భారత వైమానిక దళం మరియు రాయల్ థాయ్ వైమానిక దళం మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనంపై దృష్టి సారించాయి. ఈ వ్యాయామం ద్వైపాక్షిక స్నేహాన్ని బలోపేతం చేసింది మరియు భారతదేశం అదేవిధంగా థాయిలాండ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసింది. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? జపాన్. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతాయి. జపాన్లోని టోక్యోలోని జపాన్ నేషనల్ స్టేడియం దీనికి వేదిక. 1983లో ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగిన మొదటి ఈ ఈవెంటు తర్వాత ఇది 20వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను సూచిస్తుంది. అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీ వారసత్వాన్ని ఇది కొనసాగిస్తున్నది. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అధికారికంగా ఏ రైలు నిలిచింది? ఇది గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. నమో భారత్. 55 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి మేరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మార్గంలో 160 కిలోమీటర్లు గంటకి వేగంతో నడిచే నమో భారత్ అధికారికంగా భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. నమో భారత్ ఆర్ఆర్టీఎస్ అనేది భారత ప్రభుత్వం 50% మరియు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఒక్కొక్కటి 12.5% అనే జాయింట్ వెంచర్. ఈ వ్యవస్థ భారతదేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది వేగం, కనెక్టివిటీ మరియు ప్రాంతీయ ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2025లో రామ్సర్ కన్వెన్షన్ ద్వారా రాజస్థాన్లోని ఏ నగరం ప్రతిష్టాత్మకమైన వెట్లాండ్ సిటీ అక్రెడిటేషన్ను పొందింది? ఉదయపూర్. సెప్టెంబర్ 9న రామ్సర్ కన్వెన్షన్ ద్వారా ఉదయపూర్ ప్రతిష్టాత్మకమైన వెట్లాండ్ సిటీ అక్రెడిటేషన్ను ప్రదానం చేసింది. రామ్సర్ వెట్లాండ్ సిటీ ట్యాగు చిత్తడి నేలలు, జీవ వైవిధ్యం మరియు జీవనోపాధిని పరిరక్షించడంలో
ఆదర్శప్రాయమైన ప్రయత్నాలలో నగరాలను గౌరవిస్తుంది. సరస్సుల నగరం అయినటువంటి ఉదయపూర్ సమాజ భాగస్వామ్యం, బలమైన పరిరక్షణ పద్ధతులు మరియు పట్టణ ప్రణాళికలో చిత్తడి నేలల ఏకీకరణ కారణంగా అర్హత సాధించింది. రక్షణ ఆధునీకరణ కోసం MQ-28A గోస్ట్ బ్యాట్ డ్రోన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా 38 అడుగుల పొడవున్న మానవరహిత సైనిక డ్రోన్ అయిన MQ-28A గోస్ట్ బ్యాట్ను ఫైటర్ జెట్ల కోసం రోబోట్ వింగ్ మ్యాన్గా అభివృద్ధి చేసింది. ఇది సామర్థ్యాలను పెంచడానికి మరియు పైలట్ ప్రమాదాలను తగ్గించడానికి మానవరహిత ఫైటర్ జెట్లతో పాటు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. ACME గ్రూప్ మరియు జపాన్కు చెందిన IHI కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. ఒడిశాలోని గోపాల్పూర్లో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ACME గ్రూపు మరియు జపాన్కు చెందిన IHI కార్పొరేషన్ జాయింట్ వెంచర్ను ప్రకటించాయి. ఈ ప్లాంటు ఏటా 0.4 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది సంవత్సరానికి 0.8 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు మద్దతిస్తుంది. రెడ్ ఐవీ మొక్క ఉపయోగించి మల్టీ ఫంక్షనల్ గాయం నయం చేసే ప్యాడ్ను ఏ భారతీయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది? జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ పరిశోధన సంస్థ, తిరువనంతపురం, కేరళ. తిరువనంతపురంలోని పలోడులోని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక బహుళ గాయం నయం చేసే ప్యాడ్ను అభివృద్ధి చేశారు. ఈ ప్యాడ్ స్థానికంగా మురుకూటి పచ అని పిలువబడే అకాంతేసి కుటుంబానికి చెందిన రెడ్ ఐవీ మొక్కపై ఆధారపడి ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బహుళ దశల మలేరియా వ్యాక్సిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ బహుళ దశల మలేరియా వ్యాక్సిన్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR మరియు భాగస్వామ్యులు అభివృద్ధి చేశారు. ప్లాస్మోడియం ఫాల్సిపరంను రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు లక్ష్యంగా చేసుకుని వ్యాప్తిని నిరోధిస్తుంది. ఈ వ్యాక్సిన్ సరసమైనది, స్థిరంగా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది మరియు గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలలకు పైగా ప్రభావవంతంగా ఉంటుంది. అఖిల భారత రుణ మరియు పెట్టుబడి సర్వే ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO. వ్యవసాయ కుటుంబాలపై అఖిల భారత రుణ మరియు పెట్టుబడి సర్వే, అదేవిధంగా పరిస్థితుల అంచనా సర్వే జూలై 2026 నుండి జూన్ 2027 వరకు జరుగుతుంది. ఈ AIDS గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు గృహ రుణభారం, ఆస్తి యాజమాన్యం మరియు క్రెడిట్ మార్కెట్లపై డేటాను అందిస్తుంది. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం NSO దీనిని నిర్వహిస్తున్నది. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించబడింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. కేంద్ర హోంమంత్రి ఇటీవల మరో 5 విమానాశ్రయాల్లో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామును ప్రారంభించారు. దీనిని లక్నో, తిరువనంతపురం, తిరుచి, కాలికట్ మరియు అమృత్సర్ విమానాశ్రయాల్లో ప్రారంభించారు. దీనిని మొదట 2024లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇది
భారత పౌరులు మరియు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను కలిగి ఉన్న విదేశీ పౌరుల కోసం ఉద్దేశించబడింది. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నోడల్ ఏజెన్సీ. ఇటీవల బెంగళూరులోని ఏ ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు? కంటోన్మెంట్ రైల్వే కాలనీ. ప్రభుత్వం కంటోన్మెంట్ రైల్వే కాలనీలోని 8.6 ఎకరాల పచ్చదనాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం తర్వాత బెంగళూరులో రెండవది. జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం అనేది అరుదైన, అంతరించిపోతున్న స్థానిక లేదా సాంస్కృతికంగా ముఖ్యమైన జాతులతో కూడినటువంటి గొప్ప పర్యావరణ వ్యవస్థలు. ఇవి జీవవైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 37 కింద నోటిఫై చేయబడ్డాయి. జ్ఞాన భారతం అంతర్జాతీయ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. కేంద్ర సాంస్కృతిక మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలోని జ్ఞాన భారతం అంతర్జాతీయ సమావేశంను ప్రారంభించారు. జ్ఞాన భారతం అనేది భారతదేశ మనుస్క్రిప్ట్ వారసత్వాన్ని సంరక్షించడం, డిజిటలైజ్ చేయడం మరియు వ్యాప్తి చేయడానికి ఒక జాతీయ ఇనిషియేటివ్. ఈ సమావేశంలో భారతదేశం మరియు విదేశాల నుండి పండితులు, నిపుణులు, సంస్థలు మరియు సాంస్కృతిక అభ్యాసకులు సహా 1100 మందికి పైగా పాల్గొన్నారు.